అందరికి నమస్కారం. రాజకీయాల్లో ఏ పదవి ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. అదృష్టం ఎప్పుడు తలుపు తట్టుతుందో కూడా తెలియని పరిస్థితి. సో ప్రస్తుతం బీటెక్ రవికి మంత్రి పదవి వరించనుందా? మరి లోకేష్ టీము ఆయన పేరునే సిఫార్సు చేసిందా? మరి కొన్ని రోజుల్లో బీటెక్ రవికి అనుకూలంగా కూడా మరి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక ప్రకటన చేయనుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొంతమందికి ఉద్వాసన పలకచ్చు అనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఆల్రెడీ కేబినెట్ లో కూడా ఒక బెర్త్ ఖాళీగా ఉంది. ఆ బెర్త్ ను మరి 2019 నుంచి 2024 వరకు మరి చావు దాకా వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి, ఆ వైసీపీ రూలింగ్ టైంలో బీటెక్ రవి వారికి టార్గెట్ అయినటువంటి సందర్భం. గతంలో రామసుబ్బారెడ్డి కానీ సతీష్ రెడ్డి వారిరువురు కూడా మరి తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ వైపే ఉండి 2019 నుంచి 2024 టైంలో అనేక కేసులు పెట్టించుకొని దాదాపుగా మరి 50కు పైగా కూడా కేసులు పెట్టించుకొని చావు దాకా వెళ్ళి మరి ఆయనకు సర్వస్వం కోల్పోయిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ కోసం సర్వస్వం కోల్పోయిన వ్యక్తి బీటెక్ రవి. పులివెందులో జరిగినటువంటి జడ్పీటీసీ ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయటంలో బీటెక్ రవి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నాడు. సో ఆయన చేసిన కృషి, పార్టీకి ఆయన పట్ల ఉన్నటువంటి ఆ మక్కువతోటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మరి బీటెక్ రవికి అత్యున్నతమైనటువంటి స్థానం కేటాయిస్తారు. అదేవిధంగా కేబినెట్ లో ఖాళీగా ఉన్నటువంటి బెర్త్ను బీటెక్ రవికి కేటాయిస్తారు అనేది టాక్ అయితే ప్రజల్లో జోరుగా వినిపిస్తా ఉంది. ఎందుకంటే బీటెక్ రవి మరి వైసీపీలో గతంలో మరి ఆయన మీద పెట్టినటువంటి కేసులు కానీ ఆయన్ను ఇబ్బందులు గురి చేయటం, అంటే దాదాపుగా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కూడా బీటెక్ రవిని పేరు చేర్చే విధంగా కూడా మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొని వాటన్నిటిని తట్టుకొని పొలిటికల్ గా నిలబడ్డాడు. ఎందుకంటే 14, 19, 24 రూలింగ్ టైంలో కూడా బీటెక్ రవికి మరి ఎన్నో ఇబ్బందులు, అదేవిధంగా క్యాడర్ను దూరం చేస్తూ, అదేవిధంగా 2024కు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి మీద మరి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి బీటెక్ రవి కడప కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి ఓడిపోవటం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీటెక్ రవికి మంచి రోజులు వచ్చాయని కూడా తెలియజేసుకోవచ్చు. మరి పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పార్టీని వీడిపోకుండా బీటెక్ రవి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కడప తదితర ప్రాంతాల్లో కూడా మరింతగా కూడా దూకుడుగా వెళ్ళినటువంటి బీటెక్ రవి లాంటి వ్యక్తుల సేవలు మరి తెలుగుదేశం పార్టీకి అవసరమని భావించినట్టు తెలుస్తుంది. లోకేష్ అండ్ టీం మరి బీటెక్ రవికి ఆ పదవి కేటాయించాలని ఇప్పటికే సిఫార్సు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి కొన్ని రోజుల్లో మరి బీటెక్ రవికి మరి బెర్త్ కన్ఫర్మ్ చేస్తూ కూడా ప్రకటన రానున్నట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే అలాంటి మాస్ లీడర్ కనుక కేబినెట్ లో కనుకుంటే అటు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వచ్చేది సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కి మరి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎలానోన్న నేపథ్యంలో అలాంటి మాస్ లీడర్ కనుక కేబినెట్ లో ఉంటే రాబోయే రోజుల్లో మరి రాయలసీమ ప్రాంతంలో కూడా మరి తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుంది, వైసీపీకి మైనస్ అవుతుందని ఇప్పటికే లోకేష్ అండ్ టీం తెలియజేస్తా ఉంది. సో లోకేష్ సిఫార్సు మేరకు మరి కూటమిలో ఆయనకు బెర్త్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తా ఉంది. ఒక మంచి శుభదినాన్ని కూడా దసరా అయిపోయిన తర్వాత మరి మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు కూడా ముగుస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేసి మరి ఖాళీగా ఉన్నటువంటి మంత్రి బెర్త్ను బీటెక్ రవికి కేటాయిస్తారని ఇప్పటికే మరి జోరుగా చర్చ నడుస్తుంది. వెయిట్ అండ్ సీ.